హాయ్ హలో నమస్తే అండి. దిస్ ఈజ్ ద స్పైడర్ ప్లాంట్. ఇది వైట్ అండ్ గ్రీన్ షేడ్లో ఉంటుంది. ఇది కూడా చాలా గ్రోతింగ్ ఉందండి. చాలా బుషిగా వచ్చేసింది. చూస్తున్నారు కదండి. ఇందులో ఉన్న డ్రై అయిపోయినవన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి, తీసేసుకోవాలి. ఎందుకంటే బుషిగా గ్రోతింగ్ ఉన్న ప్లాంట్కి ఇలాంటివి మనకి అడ్డుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇది చూడడానికి ఆర్టిఫిషియల్ ప్లాంట్ లాగా ఉంటుంది. ప్లాస్టిక్ ప్లాంట్ లాగా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ న్యాచురల్ ప్లాంట్. ఇది కూడా వైట్ అండ్ గ్రీన్ షేడ్లో ఉంది. అండ్ దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం చిన్న ఇది ప్లాంట్ పెడతాము, బట్ దీనికి ఎక్స్ట్రాగా మనకి ఒక స్టెమ్కి బేబీ ప్లాంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. జస్ట్ ఇప్పుడే బ్రేక్ అయింది. ఇలా బేబీ ప్లాంట్స్ వస్తూ ఉంటాయి. వాటిని మళ్ళీ మనం రీప్లాంట్ చేయడం వల్ల కొత్త మొక్కలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు వచ్చినాయి. ఈ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదండి. అంటే స్టెమ్కే మనకి ఈ ప్లాంట్ బేబీ ప్లాంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ బేబీ ప్లాంట్స్ని మనం తీసుకొని పెట్టడం వల్ల ఇంకా ప్లాంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా అడిగినప్పుడు మనం ఈ ప్లాంట్స్ ఇవ్వడం వల్ల ఈ మొక్కకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఈ ప్లాంట్స్లో కూడా మనం ఈ ప్లాంట్స్ తోటి చాలా ప్లాంట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా న్యాచురల్గా ఉంటుందండి. వైట్ అండ్ గ్రీన్. దిస్ ఈజ్ స్పైడర్ ప్లాంట్. ఇది కూడా అలానే ఉంటుంది. చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో. చూడండి, చిన్న పాట్లోనే దీన్ని అగ్లోనిమా అంటారు. వైట్ అండ్ గ్రీన్ షేడ్. ఇది కూడా చూడడానికి ప్లాస్టిక్ లీవ్స్లా ఉంటుంది, బట్ ఇది న్యాచురల్ ప్లాంట్. ఇలా చిన్న చిన్న స్టెమ్స్, రూట్స్ నుంచి స్టెమ్స్ వస్తూ ఉంటాయి. మనం ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు చిన్నగా దీన్ని పైన స్టెమ్ని కట్ చేసి కూడా ఇవ్వచ్చు. అలా చాలామందికి ఫ్రెండ్స్కి ఇవ్వడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా మనం సమ్మర్లో మొక్కల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ఆర్గానిక్స్ అనేవి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అన్ని మొక్కలకి ఇస్తే చాలా బాగుంటుంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.